రోడ్లు వెడల్పు చేశాం. అదే మరి ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ భారతదేశంలో ఎక్కడా రాలేదు. 160 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీని. ఇక్కడే హార్డ్వేర్ పార్క్ పెట్టాం. ఇంకో పక్క అపరల్ పార్క్ ఆ రోజు ఆలోచించాం. నేను ఒకటి ఆలోచించాను, పేద పిల్లలందరినీ చదివించాలి. చదివించిన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, పేదరికం పోవాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయాం. దానివల్ల మీరు చూస్తే సైబరాబాద్ నగరం రంగారెడ్డి జిల్లాలో వచ్చింది. హైటెక్ సిటీ రంగారెడ్డి జిల్లాలో వచ్చింది. సింగపూర్ నగరం 50 సంవత్సరాలు అభివృద్ధి చేసి 9 సంవత్సరాలు సింగపూర్ తరహాలో ఒక మహానగరం నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఒక గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూస్తే నిజాంలో ఎన్నో బిల్డింగ్లు కట్టారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వారి సహకారంతో సికింద్రాబాద్ డెవలప్ అయింది. దానికి 100 సంవత్సరాలు అయింది. అదే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు భారతదేశంలో చూస్తే ఏ నగరం అభివృద్ధి కాని విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీని. ఈరోజు రాష్ట్రంలో విభజన జరిగింది, తెలంగాణ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముడు అడుగుతున్నారు కరెంటు విషయం అని. తమ్ముళ్ళు, ఆ రోజు నేను రాత్రి మగళ్ళు కష్టపడ్డాను. మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే 94లో కరెంటు కొరతలున్నాయి. 2004లో దిగువ కరెంటు సాధించి 12 గంటలు కాదు, ఇలాంటి టౌన్లో మండలాల్లో 24 గంటలు కరెంటు ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీది. ఈరోజు కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. అన్ని ఇబ్బందులు. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతాల్లో కరెంటు కొరత ఉంది. మళ్లీ కరెంటు కోతలు వస్తే రైతాంగం చాలా బాధపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో చూడండి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సంస్కరణ తీసుకొచ్చి భారతదేశంలోని ఒక ఆదర్శంగా కరెంటు వ్యవస్థను తయారు చేసి ఈ 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నాయకుల పాలనలో దేశం రాష్ట్రం అధోగతి అయిపోయింది. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి మిగులు బడ్జెట్ వచ్చింది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ మిగులు బడ్జెట్ రావడానికి కారణం హైదరాబాద్ నగరం. హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరిది కాదు. ఈరోజు నేను టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా, ఏ తమ్ముళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా అభివృద్ధి చేశారా? మా తమ్ముళ్ళు దోచుకున్నారు. వసూళ్ల పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కుటుంబ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రజల్ని మభ్యపెట్టే పార్టీ తప్ప ప్రజలకు న్యాయం చేసే పార్టీ కాదు. ఇంకో పక్క కాంగ్రెస్ ఉంది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు చూడండి. మొన్నటి వరకు ఇక్కడ ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు పోటీ కూడా చేయలేదంటే సిబిఐ ఎంక్వైరీలో ఉన్నారంటే ఎంత సిగ్గుచేసిన విషయం మీరే ఆలోచించాలి. వీళ్ళకు పదవులు వస్తే ప్రజాసేవ చేయలేదు, లూటీలు చేశారు, దోపిడీలు చేశారు, భూములన్నీ కబ్జాలు చేశారు. ఆరో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం, మత సామరస్యాన్ని కాపాడాం. ఎవరైనా రౌడీలు అనే పేరు లేకుండా ఎవరైనా రౌడీ ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయారు తప్ప ఇక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. ఈరోజు మీరు చూడండి, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. దేశం మొత్తం అవినీతిమయమైపోయింది. సోనియా గాంధీ ఈరోజు దేశంలో ఊరూరికి ఒక అవినీతి ఆనకొండలు తయారు చేసింది. ఆ అవినీతి ఆనకొండలే ఇక్కడ ఎమ్మెల్యేలుగా